త్యాగాలు జరిగిన ఈ ప్రాంతంలో ఎటువంటి పోరాటాల గడ్డ అనే విషయాన్ని కూడా మనం ఇప్పటి వరకు ఉదయం నుంచి మనం డిస్కస్ చేస్తున్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించింది ప్రజలని మాత్రం తెలంగాణ ప్రజా ఫ్రంట్ భావిస్తున్నది. ఇది తెలంగాణ ప్రజల యొక్క విజయం. అమరుల త్యాగం, బలిదానమైన యువకులకు వీళ్ళందరూ కూడా మనం అంకితం చేద్దాం. కానీ ఇది ప్రజల విజయం. ఏ ప్రజల విజయం అవుతున్నదో యథేచ్ఛగా ప్రజల యొక్క హక్కులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని శక్తులు కూడా అణచివేసే ప్రయత్నం చేసినాయి. ఆ క్రమంలోనే ఇన్ని ఆంక్షలతో వచ్చిన తెలంగాణ. నిన్న రాత్రి టీఆర్సీలో 69 ఉద్యమకారులతో నిన్న కనీసం 50 మంది 69 ఉద్యమకారులు నిన్న పాల్గొన్నారు. అంటే రైతాంగ పోరాటం నుంచి నిన్నటి వరకు కూడా చర్చ జరిగేది. మరి వచ్చిన 50 మందిలో 48 మంది సంతోషంగా లేరు. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. కనీసం భౌగోళిక తెలంగాణ రాజకీయ పార్టీలు మాట్లాడిన తెలంగాణ కూడా మనకు రాలే. మరి ఎటువంటి తెలంగాణ కోరుకుంటున్నాం? ఆంక్షలు లేని తెలంగాణ మనకు కావాలి. మరి ఇంతమంది లక్షలాది మంది ఆదివాసుల పబ్బంగా పెట్టి పర్యావరణాన్ని నాశనం చేసి అడవిలో ఉన్న సంస్కృతిని నాశనం చేసి గుట్టలను అడవిని జీవరాశిని నాశనం చేసి లక్షలాది మంది నిర్వాసితులను చేసి పర్యావరణ యొక్క చట్టాలను తుంగలో దొక్కి అటవీ చట్టాన్ని తుంగలో దొక్కి ఏ అయితే అధికారం ద్వారా 170 మనం ఆదివాసులకు ఇచ్చిన ఒక హక్కును కాలరాసి పేసా యాక్ట్ను మనం కాలరాసి మరి ఆర్డినెన్స్ కూడా తెచ్చే ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ తెచ్చినప్పుడు మన బాధ్యత ఏముంటది? కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరో పోరాటం ఖచ్చితంగా మనం చేయవలసిందే. ఏ హైదరాబాద్ తాకత్ కుతుబ్ షాహీల నుండి కూడా ప్రఖ్యాతిగాంచిన పట్టణము విలీనమైన పట్టణాన్ని విభజించేటప్పుడు మళ్ళీ కామన్ క్యాపిటల్ ఇవ్వడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాం? మళ్ళీ అందులో ఎవరైతే ఈ ప్రాంతాన్ని దోచుకున్న వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడడానికి గవర్నర్కు పగ్గాలు ఇవ్వడం అనేది. ఏ హైకోర్టులో న్యాయం జరుగుతలేదు, ఆ హైకోర్టు ఉమ్మడిగా కొనసాగింపడం. ఏ ఉద్యోగాల గురించి అయితే మనం పోరాడినామో ఆ ఉద్యోగాల వ్యవస్థ అయిన సర్వీస్ కమిషన్ ని కూడా ఉమ్మడిగా జరపడం. ఏ విద్య కోసం అయితే మనం పోరాడినామో ఆ విద్యను కామన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఈ ఆస్తులైతే యథేచ్ఛగా దోచుకున్నారో ఆస్తుల మీద మళ్ళీ సీమాంధ్రకి పెద్దపీట వేయడం. ఏ నిధులైతే వచ్చినాయో అప్పులు వచ్చినాయో అప్పుల కూడా ఇక్కడ వివక్ష జరుగుతున్నది. మరి ఇటువంటి తెలంగాణ మనం కోరుకున్నదాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏ ఉపాధ్యాయ సంఘాలైతే ముఖ్యంగా గత 3 దశాబ్దాలుగా ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ వృద్ధి కోసమే కాకుండా సామాజిక న్యాయం ఎరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు చాలా ప్రముఖమైన కీలకమైన పాత్ర సమాజం పట్ల వహించినాయి. ఆ క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ టీచర్ ఫెడరేషన్ తన బాధ్యతను ఎరిగి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనంతు కర్తవ్యాన్ని వర్తిస్తూ ఉద్యమంలో నిలబడి ఒకరితో ఒకరు కలిసి పనిచేయడంలో టీటీఎఫ్ చాలా ప్రముఖ పాత్ర వహించింది.